హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ సూపర్ లీగ్ 2023-24 టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్, ముంబై సిటీ. ఈ ఇండియన్ సూపర్ లీగ్ అనేది ఫుట్బాల్కి సంబంధించినది. ఇది కోల్కతాలోని వివేకానంద స్టేడియంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల 7000 సంవత్సరాల నాటి భారీ చరిత్రపూర్వ స్థావరాన్ని ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ థర్డ్ వన్, సెర్బియా. ఇది మధ్యశిలా యుగానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న 55 కాంక్రీ ఈ ఆర్ జాన్సన్ ఉపగ్రహాన్ని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఫస్ట్ వన్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఈ గ్రహంపై భూమి కంటే 8.8 రెట్ల అధిక వైశాల్యం కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వేడి 1725 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ గ్రహం భూమి నుంచి 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్కి అర్హత సాధించిన మొదటి భారతీయ పురుష రెజ్లర్ ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, అమన్ సెహ్రావత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ యొక్క రెసిపీ ఫర్ ఏ లివబుల్ ప్లానెట్ ప్రకారం అత్యధికంగా ఉద్గార వ్యవసాయ ఆహార వ్యవస్థను కలిగి ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, చైనా. సెకండ్ ప్లేస్లో బ్రెజిల్, థర్డ్ ప్లేస్లో ఇండియా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని గిరిజన కళా సాంప్రదాయాలను ప్రదర్శించే స్వదేశ్ పేరుతో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ థర్డ్ వన్, దుబాయ్. మన భారత్ నుంచి ప్రదర్శించిన కళలు మంజూషా కళ, ఇది బీహార్కి సంబంధించినది. మిథిలా పెయింటింగ్, ఇది కూడా బీహార్కి చెందినదే. వర్ల పెయింటింగ్, ఇది మహారాష్ట్రకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ అండర్సన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఫస్ట్ వన్, ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, వైమానిక దళం ఇటీవల ఆపరేషన్ బాంబే బకెట్ని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ థర్డ్ వన్, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని అడవులలో మంటలను ఆర్పడం కోసం ఈ ఆపరేషన్ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో హెలికాప్టర్ కింద పెద్ద బకెట్లో నీళ్లు నింపుకొని మంటలను ఆర్పుతుంది. ఈ హెలికాప్టర్ పేరు MI-7V5. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశం యొక్క అతిపెద్ద వ్యాపార భాగస్వామ్య దేశం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, చైనా. సెకండ్ ప్లేస్లో అమెరికా, థర్డ్ ప్లేస్లో UAE నిలిచాయి. చైనాతో $118 బిలియన్ వ్యాపారం జరిగింది. వీటిలో మనం ఎగుమతి చేసింది $17 బిలియన్, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంది $101 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, షాహిద్ బెహెస్టీ నౌకాశ్రయం నిర్మాణం కోసం ఇరాన్ 10 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం ఏ దేశంతో చేసింది? ఆన్సర్ థర్డ్ వన్, భారతదేశం. ఇరాన్లో గల చాబహార్ నౌకాశ్రయం అంతకుముందు 2016 నుండి మన ఇండియా ఆధీనంలోనే ఉంది. చాబహార్ నౌకాశ్రయం 2 భాగాలుగా ఉంటాయి, షాహిద్ బెహెస్టీ, షాహిద్ కలంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ ఆసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో వేటిని చేర్చారు? ఆన్సర్ ఫోర్త్ వన్, పైవన్నీ. పంచతంత్రం, రామచరితమానస్, హృదయలోకనం. పంచతంత్ర రచయిత విష్ణు శర్మ, రామచరితమానస్ రచయిత తులసీదాస్, హృదయలోకనం రచయిత ఆచార్య ఆనందవర్ధన్. యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ ఏషియాను మంగోలియా రాజధాని అయిన ఉలన్ బాటోర్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటిసారిగా ఏ దేశంలో జరిగిన ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో మండపంను ఏర్పాటు చేసింది? ఆన్సర్ థర్డ్ వన్, నెదర్లాండ్స్. 2030 వరకు 5 మిలియన్ల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం మన ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎస్జీ ఇటీవల ఎవరితో కలిసి ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ తర్కాష్ని నిర్వహించింది? ఆన్సర్ ఫోర్త్ వన్, యుఎస్ఏ. తర్కాష్ వ్యాయామం అనేది ఇండియా మరియు యుఎస్ఏల మధ్య ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం. ఈ వ్యాయామం వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ద్వారా దేశంలోని ఎత్తైన సొరంగంగా దేనిని గుర్తించారు? ఆన్సర్ థర్డ్ వన్, అరుణాచల్ ప్రదేశ్లోని సెలా టన్నెల్. ఈ సెలా టన్నెల్ భూమి నుంచి 13,000 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12వ భారతదేశ మరియు మంగోలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్, ఉలాన్ బాతర్. ఇది 2024 మే 16 నుంచి 17 వరకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యాక్సెస్ నౌ గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్ 2024 రిపోర్ట్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, భారతదేశం. సెకండ్ ప్లేస్లో మయన్మార్, థర్డ్ ప్లేస్లో ఇరాన్ నిలిచాయి. భారత్లో ఎక్కువగా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన రాష్ట్రాలు: ఫస్ట్ మణిపూర్, సెకండ్ ప్లేస్లో పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్పై భారత్ ఎవరితో మొదటి రౌండ్ చర్చలు జరిపింది? ఆన్సర్ ఫస్ట్ వన్, యుఏఈ. 2023 G20లో జరిగిన ఒప్పందం ప్రకారం ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్పై మొదటి మీటింగ్ జరిగింది. కారిడార్ ఉన్న దేశాలు ఇండియా, యుఏఈ, సౌదీ అరబ్, ఫ్రాన్స్ మరియు ఇటలీ. ఈ కారిడార్లో రైలు మార్గం, జలమార్గం, రోడ్డు మార్గాలను నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి 2024లో రెండవ పురుషుల డబుల్స్ టైటిల్ను ఎక్కడ గెలుచుకున్నారు? ఆన్సర్ థర్డ్ వన్, థాయిలాండ్ ఓపెన్. ఫస్ట్ టైటిల్ను 2024లో ఫ్రెంచ్ ఓపెన్లో గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మహిళల మైక్రో ఫైనాన్స్ కోసం 500 మిలియన్ల రుణాన్ని ఏ బ్యాంక్ ఇచ్చింది? ఆన్సర్ ఫస్ట్ వన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ బ్యాంకును 1999లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతిపెద్ద భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతి అత్రే. ఈమె వయస్సు 55 సంవత్సరాలు. మొదటిసారిగా ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తులు ఎడ్మండ్ హిల్లారీ మరియు టెన్జింగ్ నార్గే. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్. మొదటి దివ్యాంగ్ మహిళ అరుణిమా సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, బులావా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఫోర్త్ వన్, రష్యా. ఈ క్షిపణిని అణువార్ హెడ్లను మోసుకెళ్లేందుకు రూపొందించారు. ఈ క్షిపణి ప్రయోగ ద్రవ్యరాశి 36.8 టన్నులు. దీని యొక్క బరువు 1150 కిలోలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బిట్ థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీలో భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారు? ఆన్సర్ ఫస్ట్ వన్, టాటా గ్రూప్స్ మరియు అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్. టాటా ఏఐజీని 2001లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్, క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ ఇయర్ 2024లో పిఎస్యు బ్యాంకుల్లో అత్యధిక వ్యాపార వృద్ధిని ఎవరు స్థాపించారు? ఆన్సర్ సెకండ్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. దీనిని 1935లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ పూణేలో ఉంది. దీని యొక్క మోటో వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, స్పెయిన్. ఇప్పటి వరకు 119 దేశాలు ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యూరోపియన్ దేశం ఇటీవల పాలస్తీనాకు దేశ హోదాను మంజూరు చేసింది? ఆన్సర్
థర్డ్ వన్ నార్వే, ఇంగ్లాండ్, స్పెయిన్. ఈ నిర్ణయానికి నిరసనగా ఇజ్రాయిల్, నార్వే మరియు ఐర్లాండ్ నుండి రాయబారులను రీకాల్ చేయాలని ఆదేశించింది. నెక్స్ట్ క్వశ్చన్, కేమ్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో గ్రాండ్ ఫిక్సీ విభాగంలో అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్ర నిర్మాత ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్ పాయల్ కపాడియా. ఈ ఫిలిం ఫైనల్స్ 70వ ఎడిషన్, ఇది ఫ్రాన్స్లో జరిగింది. ఈమె తీసిన సినిమా ఆర్వి ఇమాజిన్ ఎస్సీ లైట్. ఈమె లాసినిఫ్ సెక్షన్ విభాగంలో కూడా అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్ర నిర్మాతగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, నాసా యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చబడ్డ మునీబ్ అమీన్ భట్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ థర్డ్ వన్ జమ్మూ కాశ్మీర్. ఇతరు నాసాలో సైబర్ సెక్యూరిటీ విభాగంలో చేర్చబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం 2023-24లో గరిష్ట సంఖ్యలో ట్రాన్స్మిషన్ లైన్లను కలిపింది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, అణుభద్రతపై అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క 4వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్ ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నాలో జరిగింది. దీనిని 1957లో స్థాపించారు. దీనిలో సభ్య దేశాలు 178. 2024కు సంబంధించిన దీని యొక్క థీమ్ సేవ్ ద ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం తన అధ్యక్షుడి ఆలోచనల ఆధారంగా ఏఐ మోడల్ను ప్రారంభించింది? ఆన్సర్ సెకండ్ వన్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, చైనా, జపాన్ మరియు దక్షిణ కొరియా దేశాల 9వ త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఫస్ట్ వన్ దక్షిణ కొరియాలోని సియోల్లో మే 27న జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ 2024 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్ అస్సాంలోని గౌహతిలో జరిగింది. దీనిని న్యాయశాఖ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, రాక్ ఆర్ట్ యొక్క మొదటి సాక్ష్యాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఫోర్త్ వన్ కర్ణాటకలోని మంగళూరులో. ఇది క్రీస్తు శకం 1 లేదా 2వ దశాబ్దంలో పాదముద్రలు కలిగి ఉండొచ్చు అని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీకి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఫోర్త్ వన్ సంజీవ్ పూరి. ఇతనికి 2024లో బెస్ట్ సిఇఓ అవార్డు వచ్చింది. సిఐఐని 1895లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఐవి టీకాను ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ సెకండ్ వన్ యుఎస్ఏ. హెచ్ఐవి అనేది ఎయిడ్స్ వల్ల వస్తుంది. ఎయిడ్స్ అనేది రెట్రో వైరస్ వల్ల వస్తుంది. హెచ్ఐవి వ్యాక్సిన్ను అమెరికాలోని డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. హెచ్ఐవి నిర్ధారణ చేసే టెస్ట్ ఎలిసా టెస్ట్. ఈ వ్యాక్సిన్లో బిఎన్ఏబిఎస్ అనే యాంటీబాడీస్లు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హోం మంత్రిత్వ శాఖ సైబర్ నేరం ఏ కొత్త రూపం గురించి ఇటీవల హెచ్చరిక జారీ చేసింది? ఆన్సర్ ఫస్ట్ వన్ డిజిటల్ అరెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ 2024ను పొందిన రచయిత ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్ జర్మనీకి చెందిన జెన్నీ ఎర్ఫెన్బెక్. ఈ బూకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి జర్మన్ రచయిత ఈమెనే. ఈ ప్రైజ్ను 2005 జూన్లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, సాగదావా మహోత్సవ్ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ సెకండ్ వన్ సిక్కిం. దీనిని బుద్ధ పౌర్ణిమ రోజున బుద్ధుని యొక్క జన్మం, జ్ఞానం, మోక్షం ఇవన్నీ బుద్ధ పౌర్ణమి రోజున జరుగుతాయి కనుక ఈ సందర్భంగా ఈ సావధావ మహోత్సవంను నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫీల్డ్ అవార్డు పొందిన మొదటి విమానాశ్రయం ఏది? ఆన్సర్ సెకండ్ వన్ తిరువనంతపురం. ఈ అవార్డును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఇచ్చింది. వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అంటే మన దగ్గర ఉన్న వేస్టేజ్ని భూమిలో పాతిపెట్టి పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండటం.
వీళ్ళు అలా కాకుండా ఈ వేస్టేజ్ని రీయూజ్ చేశారు కాబట్టి జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫీల్డ్గా దీని పేరు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా క్రికెట్ యొక్క బహుళ సాంస్కృతిక నూతన అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఫస్ట్ వన్ రవి శాస్త్రి. ఇతను స్టార్ గేజింగ్ ది ప్లేయర్ ఆఫ్ ఇన్ మై లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు. ఇతను కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నౌఫెడ్ యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఫోర్త్ వన్ జైతా అహీర్. నౌఫెడ్ ఫుల్ ఫామ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీనిని 1958లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యూకే మహిళా సాధికారిత అవార్డు అమల్ క్లూనీ 2024ను అందుకున్న ఆరతి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్. ఈ అవార్డును ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మాత్రమే ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్.